హలో మ్యామ్. నార్మల్‌గా చాలామంది పేరెంట్స్ ఒక క్వెషన్ అడుగుతున్నారు. అదేంటంటే ఎందుకు ఈ పాస్ట్ 10 ఇయర్స్ నుంచి పిల్లల్లో ఏడీహెచ్‌డీ ఆర్ ఏఎస్‌డీ డిజార్డర్స్ ఎక్కువ వస్తుంది. సో, దానికి రీజన్ ఏమై ఉంటది? ఇంకా బిహేవియరల్ ఇష్యూస్ కూడా పిల్లల్లో పెరుగుతూ రావడం మనం చూస్తున్నాం. సో, దానికి రీజన్ ఏమై ఉంటదని మీరనుకుంటున్నారు? ఓకే మ్యామ్. సో నేను నావి కొన్ని వ్యూస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడున్న మదర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ 90s కిడ్స్ కాబట్టి, సో అప్పట్లో మన మదర్స్ పేరెంటింగ్ స్టైల్ ఎలా ఉండేది, మన చైల్డ్హుడ్ ఎలా ఉండేది, ఇప్పుడు మన పేరెంటింగ్ స్టైల్ ఎలా ఉంది, మన చిల్డ్రన్కి ఎలా ఉంది అనేవి కొంచెం కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ వన్ లిటరసీ రేటు. అప్పటితో కంపేర్ చేస్తే మన మదర్స్ ఎరాలో ఉన్న లిటరసీ రేట్ కంపేర్ చేసి ఇప్పటికి చాలా పెరిగింది. సో అప్పుడు మదర్స్ అంత ఎక్కువగా వర్కింగ్ కాదు, సో వాళ్ళకు స్ట్రెస్ లెవెల్స్ తక్కువ అండ్ టైం చిల్డ్రన్కి ఇచ్చే టైం ఎక్కువ దొరికింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద మదర్స్ ఆర్ లైక్ వర్కింగ్, కన్సీవింగ్ పీరియడ్లో వర్కింగే ఉంటున్నారు, డెలివరీ టైం ఆల్మోస్ట్ ఫర్ అట్లీస్ట్ 8 months వరకు వాళ్ళు వర్కింగ్ పీరియడ్లోనే ఉంటున్నారు. సో ఆ పీరియడ్లో వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యి గాడ్జెట్స్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ లాంటి వాళ్ళు దే షుడ్ యూజ్ ల్యాప్టాప్. సో అన్ని ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ అండ్ టార్గెట్స్, ఎందులో అయినా వర్క్ స్ట్రెస్ అనేది కామన్ థింగ్. సో ఈ స్ట్రెస్ వల్ల కూడా కొన్ని స్టడీస్ చెప్తున్నవి, కన్సీవింగ్ పీరియడ్లో మదర్ ఎక్స్పీరియన్స్ చేసే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఏడిహెచ్డి కండిషన్ వస్తుందని కొన్ని స్టడీసే చెప్తున్నాయి మనకు. సో ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చు. దాని తర్వాత ఇంటర్నెట్, మనం చిల్డ్రన్గా ఉన్నప్పుడు ఇంత హ్యూజ్ ఇంటర్నెట్ అనేది లేదు, ఎక్స్పోజర్ లేదు. సో లాస్ట్ 10 years నుండే అన్లిమిటెడ్ ఇంటర్నెట్, ఇంటర్నెట్ యాక్సెస్ ఇది పెరిగిపోయినాయి. సో ఇవి పెరగడం అంటే లైక్ ఈవెన్ గాడ్జెట్స్ యూజింగ్ కూడా మన చైల్డ్హుడ్తో కంపేర్ చేసి ఇప్పుడు మనం యూజ్ చేసేదానికి అసలు సంబంధమే లేదు. సో అన్లిమిటెడ్ ఇంటర్నెట్, అన్లిమిటెడ్ గాడ్జెట్స్ యూజింగ్, ప్రతి ఇంట్లో 4 members ఉంటే 4 members దగ్గర గాడ్జెట్స్ ఉండడము, అవి వాళ్ళు యూజ్ చేస్తూ ఉండడము, వాళ్ళని చూసి కిడ్స్ యూజ్ చేస్తుండడము. మన చైల్డ్హుడ్లో ఉన్న ఫిజికల్ యాక్టివిటీ 1990s కిడ్స్ మనకు చాలా ఫిజికల్ గేమ్స్ ఉండేవి, అటెన్షన్ గేమ్స్ లైక్ హైడ్ అండ్ సీక్ అవుతుండొచ్చు, బాల్ స్టిక్ ఇలాంటివి 90s మదర్స్ అందరూ వాళ్ళు గుర్తు చేసుకుంటుండొచ్చు. చాలా గేమ్స్ దే ఆర్ లైక్ అటెన్షన్ గేమ్స్, ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యే గేమ్స్, ఫోకస్కి ఇంప్రూవ్ అయ్యే గేమ్స్, ఇవన్నిటికి మనకు ఆపర్చునిటీ దొరికింది. బట్ ఇప్పుడు చిల్డ్రన్కి మొబైల్స్లో ఆడే గేమ్స్ తప్ప ఫిజికల్ గేమ్స్ ఎక్స్పోజరే లేదు. ఈ కోవిడ్ వల్ల అసలు బయటకి తో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా టైం లేదు. ఇంట్లో ఇంటరాక్ట్ అయ్యే ఆపర్చునిటీ ఉంది అంటే ఇంట్లో స్పేస్ మొత్తం ఈ ఇంటర్నెట్ అండ్ గాడ్జెట్సే ఆక్యుపై చేస్తున్నాయి. సో ఇవన్నీ రీజన్స్, వాళ్ళకు ఒక పర్సన్తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ తగ్గిపోయింది. మనము ఇంతకు ముందు బయటికి వెళ్ళి వేరే చిల్డ్రన్తో ఇంటరాక్ట్ అవ్వడము, దీనివల్ల మన సోషల్ బిహేవియర్ కూడా ఇంప్రూవ్ అయ్యేది, ఎమోషనల్ కంట్రోల్ అనేవి ఇంప్రూవ్ అయినాయి. ఇప్పుడు కిడ్స్ బయటికి వెళ్ళడము, వేరే కిడ్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, ఇవన్నీ తగ్గిపోవడం వల్ల చిన్న చిన్న విషయాలకు కూడా సెన్సిటివ్గా అయిపోవటము, ఓసిడీస్ ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ స్కూల్ చిల్డ్రన్ కూడా చిన్నవి కూడా తీసుకోలేకపోతున్నారు. కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేసి ఇంట్లో యాంగర్ చూపించినా సరే వాళ్ళు తీసుకోలేకుండా చాలా సెన్సిటివ్గా అయిపోతున్నారు. అండ్ పేషెంట్ లెవెల్స్, అప్పట్లో మన పేరెంట్స్ చూపించే పేషెన్స్ లెవెల్లో ఒక హాఫ్ కూడా ఇప్పుడు మనకున్న జనరేషన్లో పేషెన్స్ లెవెల్ చాలా తగ్గిపోయింది. సో రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేవి కంప్లీట్గా మిస్ అయిపోయింది, బోత్ మదర్కి ఉండట్లేదు, ఫాదర్కి ఉండట్లేదు. సో ఫాదరే వర్కింగ్ అయితే వాళ్ళు చూపించే డైవర్జెంట్ బిహేవియర్స్, వర్క్ స్ట్రెస్ తీసుకొచ్చి ఇంట్లో చూపించడము, ఈ అగ్రెసివ్ బిహేవియర్స్, ఇవన్నీ చిల్డ్రన్ పేరెంట్స్ నుండే నేర్చుకుంటారు. సో చిల్డ్రన్ ఎప్పుడు పేరెంట్స్ చెప్పే విషయాలను ఎప్పటికీ నేర్చుకోరు, వాళ్ళ పేరెంట్స్ని చూసి థింగ్స్ నేర్చుకుంటారు. సో ఈ అగ్రెసివ్ బిహేవియర్స్ అన్నిటికీ ట్రిగరింగ్ పాయింట్ వాళ్ళ అట్మాస్ఫియర్, ఇంట్లో ఉండే థింగ్స్ నుండే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఫుడ్ చూసుకున్నట్లయితే సో కాల్డ్ ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ ఇవన్నీ ఇప్పట్లో స్టార్ట్ అయినాయి, ఈ మధ్యకాలంలో స్టార్ట్ అయినాయి తప్ప మనం చిల్డ్రన్ గా ఉన్నప్పుడు ఈ ఫుడ్ అంటే ఏం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ యూస్ టు ప్రిఫర్ హోమ్ ఫుడ్. ఇప్పుడు జంక్ ఫుడ్ వచ్చేసింది, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది, అన్హెల్దీ ఫుడ్, ఫర్టిలైజ్డ్ ఫుడ్, ఇవన్నీ రీజన్స్ వల్ల ఈ బిహేవియరల్ ఇష్యూస్ ఇవన్నీ పెరుగుతున్నవి. అలాగే ఫ్యామిలీస్ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినవి, పేరెంట్స్ ప్రాపర్ టైం చిల్డ్రన్కి ఇవ్వలేకపోవడం, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి తెలియకపోవడం, ఎలాగా స్పెండ్ చేయాలి, ఏ టైం వాళ్ళకి ఇవ్వాలి, ఎంత టైం వాళ్ళతో స్పెండ్ చేయాలి, ఇలాంటివి తెలియకపోవడం వల్ల ప్రాపర్ పేరెంటింగ్ స్టైల్ తెలియకపోవడం వల్ల మేబీ ఇది పెరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.